శ్రీనివాజీ సార్ మంచి కష్టపడి పనిచేయాలి, ధైర్యంగా పనిచేయాలి. కష్టపడతాను సార్, పనిచేస్తాను. చాలా కష్టపడి పనిచేయాలి. మీరు ఇప్పటివరకు మీరు చేసే కార్యక్రమాల్లో మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యం. చాలా గ్రేట్ చేశారు సార్. కష్టపడి చేస్తున్నారు, అంత కష్టపడి మీరు చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం మనం సాధించిన విజయాల్ని ఉంటుంది సార్ బుక్స్. అందరూ చెప్పాలి. మీరు ఉండేది ఎక్కడ ఉంటారు? నేను పల్లెటూరులో ఉంటాను సార్, మద్దులపల్లి. ఇది పల్లెటూరు సార్, చాలా వేజెన్సీ ప్రాంతం. ఇక్కడే ఉంటాను సార్. మీరు మా ఊరు వస్తారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఒకసారి వస్తా, తప్పకుండా వస్తా. మీరు అట్నే కష్టపడి పని చేయాలి, అట్నే ఫైట్ చేయాలి. పేద ప్రజల కోసం మన ఫైట్ చేయాలి, పార్టీ కోసం ఫైట్ చేయాలి. మళ్ళీ మోడీ గారు తెలిసి మోడీ గారు ఎంత నిజాయితీ పనులు అట్లా మన నిజాయితీగా ఉండాలి. మన్ కీ బాత్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ ఒకసారి. అదృష్టం, మోడీ గారితో మాట్లాడడం అదృష్టం ఇది. అయితే అసలు నిజంగా 20 సంవత్సరాలు అమిత్ షా గారి కార్యక్రమం సక్సెస్ చేయాలి. అందరు పెద్ద ఎత్తున మీరు వాళ్ళు అందరు చెప్పాలి అందరికి. చేశారు కదా సార్. అవును, నిజంగా మీరు ఫోన్ చేశారని చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. మళ్ళీ చేస్తా, మీరు ఎంత కష్టపడితే అంత ఫోన్ చేస్తూ ఉంటారు సార్. మీరు మాత్రం మర్చిపోకుండా మా ఊరు రావాలి సార్. వస్తా, తప్పకుండా వస్తా. ఏ ఊరు అది? అడవి మద్దలపల్లి, కాంపేల్ మండలం. తప్పకుండా జిల్లా జిల్లా అధ్యక్షుడు చెప్పండి, తీసుకుంటామని నేను కూడా వస్తాను. తప్పకుండా వస్తా. మీరు కూడా రండి, కన్వీనర్ మంటి రండి, భోజనం చేద్దాం రండి, ఇంటికి వచ్చి. అసలు నిజంగా మీరు ఫోన్ చేశారంటే ఒక గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తకి మీలాంటి గొప్ప వాళ్ళు ఫోన్ చేశారంటే మేము మర్చిపోలేకపోతున్నాం సార్. నేను కూడా కార్యకర్తనే. మోడీ గారు స్ఫూర్తి అంతే మనకు. ఓకే. మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అవునా సార్? చాలా మీరు కూడా ఏం చేయాలంటే మీరు కూడా ఇక్కడ మన మీ ప్రాంతంలో కార్యకర్తలు మీరు కూడా మాట్లాడాలి సార్. మాట్లాడతాం సార్. పబ్లిక్ సమస్యల మీద మనం ఫైట్ చేయాలి. అక్కడ ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఫైట్ చేయాలి మనం. ఓకే సార్. మోడీ గారి యొక్క స్కీమ్స్ అందరికి చెప్తుండాలి మనం. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మేము ఏ పనైనా యాక్టివ్గా సబ్జెక్ట్ మీదనే మనం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్తాం. తప్పకుండా మనం చేసే మంచి పనులు జనానికి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ అన్ని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చాను. ఉజ్వల్ గ్యాస్ మీద బ్యాంకులో సమస్యలు ఉంటే ముసలి వాళ్ళకైతే సార్ 70, 50, 60 సంవత్సరాల వాళ్ళని దగ్గరుండి పెన్షన్ చేస్తే నేను ఇంటికి పోతా నుంచి, లేకపోతే కదలను. వాళ్ళకి పెన్షన్ చేస్తే వదులుతాని ఆఫీస్ ముందు కూర్చున్నా. ఇట్లా చాలా చేశాను సార్. కానీ నాకు చాలా 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 చెప్పలేని ఆనందం సార్ మీరు కాల్ చేశారంటే. తప్పుడు మళ్ళీ చేస్తామంట. ఓకే సార్. మీరు అంటే మీ యాత్ర ఉందని తెలిసింది సార్. ఇప్పుడు మనకి ఆగస్టులో ఎప్పుడు ఇంకేం ఐడియా లేదు, ప్లాన్ చేస్తున్నారు. ఓకే, తప్పకుండా కలుద్దాం మనం. తప్పకుండా కలుద్దాం. ఇట్లా నాన్నగారు అమ్మగారు అందరికి నమస్తే అడిగినట్టు చెప్పండి. అన్నయ్య అడిగినట్టు చెప్తాను సార్. కూడా మాలాంటి పేదోళ్ళ ఇంటికి వస్తే అది ఒక బూస్ట్ సార్. పేదలు మనం చిన్న పెద్ద ఏముంటుంది కదా, అందరి కార్యకర్తలు మనం. సిద్ధాంత కోసం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు మనం. తమ్ముడు నేనున్నా అమ్మ నీకేం కాదంటే ఇంకొంచెం నేనున్నా బస్, ఏ ఇబ్బందులు వస్తా. కిషన్ రెడ్డి గారు వస్తారు, నేను అందరం వస్తాం, ఏమి ఇబ్బంది లేదు. ఓకే సార్.